నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. పంచాలాల్చి కండువాలతో సైకిల్పై పార్లమెంటుకు వెళ్లిన ఎంపీ కలిశెట్టి ఇకపై ప్రతి శుక్రవారం చేనేతను ధరించేందుకు నిర్ణయం. సామాజిక స్పృహతో జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలి, సహనంతోనే విజయం లభిస్తుందని విద్యార్థులకు పిలుపునిచ్చిన సుద్దాల అశోక్ తేజ. అన్నార్తులకు పట్టిడన్నం పెట్టేందుకే అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధం చేయమని ఆదేశించిన విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు. తల్లిపాలు అమృతం కంటే మిన్న, తల్లిపాలు సంజీవని. తల్లిపాల ఉత్సవాల్లో వెల్లడించిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఇక వివరాలకు వెళ్తే, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన చీరలను ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శించారు. స్టాల్ ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్ వద్దకు ఆయన వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. సుమారు 80కి పైగా స్టాల్స్లో చేనేత దుస్తులు ఉంచారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించినట్లుగా సీఎం తెలియజేశారు. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వర్ కోసం చీరలు కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు స్వయంగా 2 చీరలు కొనుగోలు చేశారు. చీరల ప్రత్యేకత గురించి ఆయన అడిగి తెలుసుకుని మరీ ఈ చీరలను తీసుకున్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందిని చీరలను సీఎం తీసుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాల్స్లో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పంచాలాల్చి కండువాను ధరించి సైకిల్పై విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. పంచెకట్టుతో వెళ్లి పార్లమెంట్ సమావేశాల్లో అందరినీ ఆకట్టుకున్నారు. పార్లమెంట్ హాల్కు దగ్గరలో ఉన్న ఆంధ్రభవన్లో గల హ్యాండ్లూమ్ షాపులో ఈరోజు ఉదయం పంచాలాల్చి కండువా తదితర చేనేత వస్త్రాలను అప్పలనాయుడు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కుటుంబాల వారిని ప్రోత్సహించేందుకు గాను పార్లమెంట్లో ఉన్నా వెలుపల ఉన్నా సరే ప్రతి శుక్రవారం చేనేత వస్త్రాలు ధరించేందుకు నిర్ణయించుకున్నానని వెల్లడించారు. మన దేశ సుసంపన్న వైవిధ్య సాంస్కృతిక వారసత్వానికి చేనేత పరిశ్రమ చిహ్నంగా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి వ్యవసాయ రంగంతో పాటు ముఖ్యమైన వనరులు చేనేత రంగం ఒకటని, చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరుడిగా ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. చేనేత కుటుంబాల వారికి, చేనేతను ఆదరించి ప్రోత్సహిస్తున్న వారికి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఎంపీ. సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకువెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకే విశ్వ ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో హంతకులను స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న న్యాయ పోరాటానికి సహకరించాలని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేందుకే ప్రయత్నించారని హోంమంత్రికి చెప్పారు. తన తండ్రిని హత్య చేసిన వారిని, వైసీపీ ప్రభుత్వంలో నిందితులను కాపాడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సిబిఐ అధికారులపైన తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. కేసు విచారిస్తున్న అధికారులతో పాటు సాక్షులను కూడా బెదిరించారని వివరించారు. సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని వైఎస్ సునీతకు హోంమంత్రి హామీ ఇచ్చారు. శిక్ష పడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. తప్పు చేసిన పోలీసులను సహా ఎవరిని వదిలిపెట్టేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
తల్లిపాలు సంజీవని వంటివని పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు అందించాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర సూచించారు. గిరిమిత్ర సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవంలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు త్రాగించాలని, ఆ పాలలో బిడ్డకు కావాల్సిన పోషకాలు ఉంటాయని, ఆ పాలు త్రాగిన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రచారంతో పాటు బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే నష్టాలు, 100 రోజుల ప్రణాళిక, మానవ అక్రమ రవాణా, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శోభారాణి, మహిళా శిశు సాధికారత అధికారిని రాణి, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 2 ప్రాంతాల్లో పునరుద్ధరించిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభిస్తున్నట్లు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు వెల్లడించారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను ఈరోజు ఆమె పరిశీలించారు. ముందుగా ఘోషాసుపత్రికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోనూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ల పరిస్థితిని పరిశీలించారు. ఘోషాసుపత్రి మినహా మిగిలిన 2 చోట్ల అన్నా క్యాంటీన్ల పనులు పూర్తి కావడంతో వాటి ప్రారంభానికి సన్నాహాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఘోషాసుపత్రిలో ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ పనులను త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ పరిస్థితిని అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సంక్షేమానికి ఆద్యుడైన నందమూరి తారక రామారావు ఆశయ సాధనకై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు పటిడి అన్నం అందించాలన్న సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లు గతంలో ఏర్పాటు చేశారన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిలుపుదల చేసి పేదలకు ఇబ్బందులు గురిచేసిందని చెప్పారు. మరలా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారని తెలియజేశారు. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించేందుకు ఉపక్రమించామని తెలియజేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు, ఈఏ కె శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఐవిపిరాజు, పిల్లా విజయ్ కుమార్, కనకన మురళీమోహన్, లక్ష్మీ వరప్రసాద్, అవునాపు విజయ్, విద్యపు వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం 15th ఆగస్ట్కి ఓపెన్ చేస్తున్నాం. ఈ 15th ఆగస్ట్ రోజున స్టేట్ వైడ్ 15 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు. అయితే ఈ అన్నా క్యాంటీన్లు ప్రత్యేకంగా మనం పేద ప్రజల కోసం వాళ్ళ ఆకలి తీర్చటానికి అనేది పెట్టాం. ఆ రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అనేది నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకొని పెట్టడం జరిగింది. అయితే కేవలం 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం అనేది పెట్టడం జరిగింది. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ 60 సంవత్సరాలకి సినీ రంగంలో ఉండి 60 సంవత్సరాలకి వారు సినీ రంగంని ఆపేసి ప్రజాసేవ కోసం అని ఈ పాలిటిక్స్లో రాజకీయంలో రావటం జరిగింది. అయితే వారికి మెయిన్ ఆశయం ఏంటంటే పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు, అందరికీ ఇల్లు ఉండాలి, అలాగే అందరికీ గౌరవమైన బట్టలు వేసుకోవటానికి ఉండాలి. ఆ రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటిగా వెల్ఫేర్ అనేది నందమూరి తారక రామారావు గారే మొదలు పెట్టారు. మనం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారి మొత్తం భారతదేశంలోని వెల్ఫేర్ అనేది రాజ్యాంగంలో రచించినప్పటికీ కూడా నందమూరి తారక రామారావు గారే మొదటిగా ఇంప్లిమెంట్ చేసి భారతదేశంకి చూపెట్టారనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు.
బ్రిటిషర్ల వలస పాలనకు చర్మగీతం పాడి భారత మాతకు దాస్య శృంఖాల నుంచి విముక్తి కలిగించి జాతీయోద్యమంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది క్విట్ ఇండియా ఉద్యమం. రేపు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం మీకోసం. భారత స్వాతంత్ర సమరంలో క్విట్ ఇండియా అనే నినాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నినాదానికి రూపకర్త బొంబాయికి చెందిన యూసఫ్ జాఫర్ మొహర్ అలీ. ఆయన 1903 సెప్టెంబర్ 3వ తేదీన సంపన్న కుటుంబంలో జన్మించారు. 1925లో యంగ్ ఇండియా సొసైటీ పేరుతో యువజనోద్యమానికి శ్రీకారం చుట్టారు. 1942 ఆగస్టు 8వ తేదీన బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో యూసఫ్ ఇచ్చిన క్విట్ ఇండియా నినాదాన్ని తీర్మానంగా మహాత్మా గాంధీ ప్రవేశపెట్టారు. ఉద్యమకారులకు అది పెద్ద ఆయుధమైంది. 8 సార్లు జైలు శిక్ష అనుభవించిన ఆయన 1950 జూలై 2వ తేదీన కన్నుమూశారు. స్వతంత్ర చరిత్రలో ఆయన అమరుడు. ఇక క్విట్ ఇండియా విషయానికి వస్తే 1942 ఆగస్టు 8వ తేదీన విజయమో వీరస్వర్గమో అంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన భారతీయులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. క్విట్ ఇండియా అంటూ బ్రిటిష్ పాలకులపై గాంధీజీ చేసిన ఘర్షణ ప్రజలలో పూర్ణ స్వరాజ్యం సాధించాలన్న ఆకాంక్షను బలంగా చాటింది. ఇదే స్వాతంత్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అంతవరకు భారతదేశాన్ని తమ కబంధ హస్తాల కిందట పాలించిన బ్రిటిషర్ల బింకాన్ని సడలించిన ఘనత క్విట్ ఇండియా ఉద్యమానిది. 1942 ఆగస్టు 9వ తేదీన బొంబాయి, పూణే, అహ్మదాబాద్లలో లక్షలాది మంది వీధులలోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. మరునాడు ఆగస్టు 10 ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లలో నిరసనలు పెల్లుబికాయి. కాన్పూర్, పాట్నా, వారణాసి, అలహాబాద్ ప్రజలు హార్తార్లు ప్రదర్శనలు జరిపారు. తర్వాత దేశమంతటా పల్లెలు, పట్టణాలకు ఉద్యమం వ్యాపించింది. ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రహాలు చేశారు. సెప్టెంబర్ మధ్యనాటికల్లా పోలీస్ స్టేషన్లు, కోర్టులు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగాయి. నగరాలలో ఫ్యాక్టరీలు, కార్మికులు విధులకు దూరంగా ఉండిపోయారు. విద్యార్థులు పాఠశాలలను, కళాశాలలను వదిలి ఉద్యమంలో మమైక్యమయ్యారు. 1942 ఆగస్టు 9వ తేదీ నుంచి 1942 సెప్టెంబర్ 21వ తేదీ వరకు క్విట్ ఇండియా ఉద్యమంలో 550 పోస్టాఫీసు, 250 రైల్వే స్టేషన్లపై దాడి చేశారు. అనేక రైలు మార్గాలను దెబ్బతీశారు. 70 పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేశారు. 85 ఇతర ప్రభుత్వ భవనాలను తగలబెట్టడము, ధ్వంసం చేయడమో చేశారు. టెలిగ్రాఫ్ వైర్లు కత్తిరించిన సందర్భాలు సుమారు 2500 ఉన్నాయి. బీహార్లో అత్యధిక స్థాయిలో హింస జరిగింది. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం 57వ బెటాలియన్ బ్రిటిషు దళాలను మోహరించింది. క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్రానికి ఊపిరులూదింది. వాజీ వార్తల్లో కాసేపు విరామం. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు, జిల్లా వ్యాప్తంగా శుభకార్యాల సందడి ప్రారంభమైంది. పెళ్లికి బాజా, తప్పెట్లు, తాళాలు, తలంబరాలు, 7 అడుగులు 3 ముళ్లతో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. చాలా కాలంగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో కొన్ని నెలలుగా శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. మంచి ముహూర్తాలు కూడా రావడంతో ఈ నెలలో వందలాది జంటలు ఒకటవుతున్నాయి. శివకేశవులకు ప్రీతికరమైంది శ్రావణ మాసం. ఈ మాసంలో చేసే ఏ పనైనా శుభ ఫలితాలు ఇస్తుందని ప్రజల నమ్మకం. ఈ నెలలో సోమ, శనివారాల్లో ఉపవాస దీక్షలు, మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాలు చేస్తారు. అలాగే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఇంకా శ్రావణ పౌర్ణమి రోజున సోదర సోదరీ బంధానికి గుర్తుగా రాఖీ పౌర్ణమి నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో బహుమతిగా బంగారం కొనేందుకు బంగారం షాపులను ప్రజలు సందర్శిస్తున్నారు. పెళ్లి సందడితో మార్కెట్లో సందడితో పాటు బంగారు ఆభరణాల దుకాణాల్లో అమ్మకాలు సైతం పెరగడంతో కళకళలాడుతున్నాయి. ప్రతి విద్యార్థి తమ చదువుతో పాటు సమాజంపై స్పృహ కలిగి తమ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, కవి, గాయకుడు సుద్దాల అశోక్ తేజ పిలుపునిచ్చారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన జాతీయ విద్యా విధానం ద్వారా మంచి ఆలోచనలు, సృజనాత్మకత మరియు మూర్తిమత్వ వికాసం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
తొలుత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కట్టిమణి సుద్దాల అశోక్ తేజాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాటల రచయిత అశోక్ తేజ మాట్లాడుతూ కష్టం వెనకే సుఖం, బాధ తర్వాత ఆనందం, సహనంతోనే విజయం చేకూరుతాయని, మీరు అత్యంత వెనుకబడిన స్థాయి నుంచి అత్యుత్తమ స్థాయికి ఎదిగినప్పుడే మీ జీవితానికి సార్థకత అని విద్యార్థులకు వివరించారు. అదే తత్వాన్ని తన పాటల ద్వారా తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తాను రాసిన పాటలతో విద్యార్థులకు ఉర్రూతులోగించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి కట్టిమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంలో చదువుతో పాటు ఆటలు, పాటలు, లలిత కళలు, చిత్రలేఖనం, సాహిత్యం, జాతీయత, సంస్కృతి, సాంప్రదాయాలు మొదలైనవి కూడా ఉండాలని, వాటిని కూడా పొందుపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ పరిపాలనాధికారి సూర్యనారాయణ అనుసంధానకర్తగా వ్యవహరించారు. ప్రపంచంలో ఉన్న దేశ ప్రార్థనా గీతాలన్నీ ఒక దగ్గర పెట్టి ఇందులో ఏది అత్యున్నతమైంది అని అనుకుంటే, అక్కడ లాబింగ్ లేకుంటే, ఆ పోటీ లోపల గురజాడ గారు రాసిన దేశమును ప్రేమించమని అనే పాట పెడితే ప్రపంచ జాతీయ గీతం కావాల్సినటువంటి పాట దేశంలో ప్రేమించు. మనం గురజాడ గారు తెలుగువాడుగా పుట్టడం వల్ల జాతీయ ప్రార్థన కాలేకపోయిందని నేను భావిస్తాను. పర్సనల్ ఫీలింగ్. మీరు ఇప్పటికైనా సరే మీరు పరిశోధన చేయండి. అన్ని దేశాల జాతీయ గీతాలు తీసుకొచ్చి చూడండి. మన పాట పెట్టండి, గురజాడ పాట పెట్టండి, మీరు పోలిక చేయండి, మీకే తెలిసిపోతుంది గురజాడ పాటలో ఉన్నటువంటి గొప్పతనం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇంతకు మించినటువంటి అద్భుతమైన వాక్యం ఈ ప్రపంచంలో ఇంతవరకు సృష్టించబడలేదు. అంటే అది మన విజయనగరం యొక్క ల్యాండ్, పవర్ ఆఫ్ ది ల్యాండ్. ఆయన రాసిన కన్యాశుల్కం. శ్రీశ్రీ గారు ఏమన్నారు? నా అబూజాడ గురజాడది అన్నారు. శ్రీశ్రీ గారికే ఆయన గురువు అయ్యాడు. శ్రీశ్రీ ఎంత గొప్ప కవిగా మారినాడో, అతను ఈ ప్రాంతం వైజాగ్ ఇదంతా ఈ ప్రాంతంలోని వాళ్ళ సంగతి మీ అందరికి తెలిసింది. నేను మీ గురించి, మీ వ్యక్తుల గురించి మీకు చెప్పాల్సిన అవసరం. ఘంటసాల గారు నడిచినటువంటి విజయనగర వీధి ఘంటసాల గారి యొక్క పాదధూళి, సుశీలమ్మ గారి యొక్క పాదధూళి, ఆదిభట్ల నారాయణదాస్ గారి యొక్క పాదధూళితో పవిత్రమైనటువంటి ఈ విజయనగర నేలకు నేను తల వంచి ఈ నేలకు నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ సాలేటి వాళ్ళకి తుళ్ళింత, ఇంకా సాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్లో డొక్కల్లో రెక్కల్లో నువ్వు చక్కగా మోసేము మొక్కలు, పర్వం వచ్చి చేను వంగే పైరు కాపు మేలు పొంగే, పంట బిడ్డలు రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఇది మా తల్లిని మట్టి బంగారం, అది మానవాళి నుదుట సింధూరం, అమ్మని అనురాగం కమ్మని సమభాగం, గొప్పలు తప్పులు చూడక నువ్వు ఎప్పుడు మమ్మెడమాయక, జన్మించిన రాజులై అశోక్ గణపతి రాజు కావచ్చు, జీవించిన రాజు, బిబిసి రాజు గారు, లేదా అలాంటి మహానుభావులు కావచ్చు, జన్మించిన రాజులై పేరుంది నా నిరుపేదలై. మన సార్లు జన్మించిన రాజులై పేరుంది నా నిరుపేదలై, తప్పులు ఒప్పులు చూడక
ఎప్పుడు మబ్బెడబాయక. ఇలా ఈ నేల తల్లి ఎవరు చనిపోయినా రైల్లో ప్రయాణం చేసే మహిళలు అప్రమత్తంగా ఉండండి అమలారా. కొందరు బరితెగించి మదమెక్కిన మృగాలు రైల్లో కూడా సంచరిస్తున్నాయి. అలాంటి వాళ్ళు మీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చితక్కొట్టి పోలీసులకు అప్పగించండి అంటూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు. విజయవాడ నుంచి విజయనగరం వస్తున్న హంసఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో ఓ యువతి ఆపదలో ఉండగా కాపాడి రక్షణగా నిలవడమే కాకుండా ఆ నేరస్తుని పట్టుకొని విశాఖపట్నం రైల్వే పోలీసులకు అప్పచెప్పి కేసు నమోదు చేయించి మరీ ఆ యువతికి అండగా నిలిచారు. ఈ సంఘటన రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తాయని ఏళ్ల తరబడి ఉపన్యాసాలు ఇస్తున్నా ఇటువంటి సంఘటనలు ఏదో మూల జరుగుతూనే ఉండడం శోచనీయం. అక్కడక్కడ ఇలాంటి ప్రతిఘటనలు ఎదురైతే తప్ప వెలుగులోకి రావడం లేదనే చెప్పాలి. మరి విజయవాడ నుంచి విజయనగరానికి హంసపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12864 ట్రైన్లో ఆ ట్రైన్లో నేను జర్నీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రాత్రి 2 గంటల సమయంలో ఒక మహిళ విద్యార్థి ఆ సీట్లో ఉన్నది. సో ఆన్ స్టాండ్ ఆఫ్గా రాత్రి పూటల్లో గాఢ నిద్రలో నిద్రపోతున్నటువంటి ఆ విద్యార్థిని పైన ఒక మృగాంతుడు ఆ పాప పైన అత్యాచారానికి ఆ అమ్మాయి జరిగినటువంటి విషయం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి వచ్చి వెస్ట్ బెంగాల్ చెందినటువంటి విద్యార్థిని, బెంగళూరులో ఒక నర్సింగ్ కళాశాలలో చదువుకుంటూ విద్యను అభ్యసిస్తూ పరీక్షలు అనంతరం తిరిగి ఇంటికి ప్రయాణం అవుతుంటే ఆ సందర్భంలో ట్రైన్లో నిన్న రాత్రి ఆ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసులో చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు స్కూల్కి కాదు, పాఠశాలకి, కళాశాలకు కాకుండా బయట ఇంటి గేటు పైన షాప్కి వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కోవడం, బిస్కెట్ కొనుక్కోవాలంటే కూడా ఈరోజు వాళ్ళ తల్లి తండ్రి బయటికి పంపించడానికి చాలా ఇబ్బందిగా భయపడుతూ అధోగతిలో ఉన్నటువంటి స్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా గమనించి ఆడపిల్లలకి వాళ్ళకి కల్పించాల్సిన రక్షణ, అదేవిధంగా ఎవరైతే అత్యాచారాలకు పాల్పడతారో వాళ్ళకి ప్రత్యేకమైన మహిళా రక్షణ చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షించి మరలా వాళ్ళు అలాంటి వాటికి పాల్పడకుండా చూడాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర సమితి పక్షాన ప్రభుత్వాన్ని ఈ ఎన్డీఏ కమిటీ వెంటనే స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 49వ మహాసభలు విజయనగరం కేంద్రంగా నవంబర్ 27 నుంచి 30 వరకు జరగనున్నాయి. మహాసభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు పిలుపునిచ్చారు. ఈరోజు ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసిన స్థానిక అమరభవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తికై సాగిన ప్రతి సమరంలో విద్యార్థుల త్యాగాలే ముందుంటాయని తెలియజేశారు. స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య దేశంలోనే కాక ప్రపంచ విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావంగా నిలబడిందని తెలియజేశారు. సామ్రాజ్యవాద ఉద్యమాలకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కొరకు ఉద్యమాలు చేస్తున్నది ఐఎస్యు అంతర్జాతీయ విద్యార్థి సంఘంలో సభ్యునిగా పనిచేస్తూ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమ్మి రమణ, ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు విజయనగరం వేదికగా నవంబర్ 27, 28, 29, 30 తారీఖుల్లో జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగానే మరి ఈరోజు ఆహ్వాన సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఆహ్వాన సంఘం ద్వారా మరి విద్యార్థులు, మరి మేధావులు, కవులు, కళాకారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగస్వాములై మరి విజయవంతానికి తోడు కావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. దేశంలో, రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర, దేశ మరి ప్రభుత్వాలపైన చర్చించడం కోసం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం చర్చించి పోరాటాలు చేయడం కోసమే ఈ మహాసభలు వేదిక అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మహాసభలు విజయవంతానికి మీరంతా కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇక నుంచి అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వింతలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. వచ్చిన వింతలను వెనువెంటనే పరిశీలించి నిర్ణీత గడువు లోపల వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించలేని వాటిని అందుగల కారణాలను సవివరంగా ఫిర్యాదుదారుడికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితర రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.
పని చేయగలిగితే చేసేది, అది మన చేతిలో ఉన్నది. పని రెవెన్యూ సంబంధించిన దాదాపుగా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అయితే రెవెన్యూలో ఏ ఉండవు. మిగతా డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా రోడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది 10 లక్షలు కావాలి, ఎక్కువ దూరమైన 3 రూపాయలు కావాలి. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అంటే అవి మనకు వచ్చే కంప్లైంట్లు. ఇప్పుడు మనం మండే మేము గ్రీవెన్స్ చేస్తామంటే 200 కంప్లైంట్లు వస్తాక 150 రెవెన్యూ సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మండలాల్లో మీ డివిజన్ లో మీ గ్రీవెన్స్ కండక్ట్ చేయమని చెప్పాను. నేను విజయనగరం ఆర్డర్ గారు కూడా కంప్లైంట్స్ కండక్ట్ చేస్తే ఫస్ట్ మా దగ్గరికి రాదు, కానీ మా దగ్గరకు వస్తున్న 200 మంది వస్తే ఒక వారానికి అందులో 150 రెవెన్యూ సంబంధించి ఉంటుంది. మీరు ఒకసారి కాబట్టి మనకు వచ్చే రెవెన్యూ సంబంధించిన రికమెండేషన్ లో దేంట్లో కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, దేనికి ఉండదు. ఇప్పుడు ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచా లాల్చీ కండువాలతో సైకిల్పై పార్లమెంట్కి వెళ్లిన ఎంపీ కలిశెట్టి. ఇకపై ప్రతి శుక్రవారం చేనేతను ధరించేందుకు నిర్ణయం. సామాజిక స్పృహతో జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలి, సహనంతోనే విజయం లభిస్తుందని విద్యార్థులకు పిలుపునిచ్చిన సుద్దాల అశోక్ తేజ. అన్నార్థులకు పట్టిడన్నం పెట్టేందుకే అన్నా క్యాంటీన్లు త్వరలోనే పూర్తి వినియోగంలోకి తెచ్చేందుకు సిద్ధం చేయమని ఆదేశించిన విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు. తల్లిపాలు అమృతం కంటే మిన్న, తల్లిపాలు సంజీవని. తల్లిపాల ఉత్సవాల్లో వెల్లడించిన పార్తీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.